श्रीकृष्णार्यतनूजातं कृष्णतत्त्वप्रचारिणं भागवतजीवनं वन्दे तम् अनन्तं प्रणमाम्यहम्। श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरिसमप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। రూపాల్లో వ్యక్తం అవుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య పాద పద్మాలకు నమస్సుమాంజలి. గురు పూజలు అంటే మాస్టర్ గారు మనకి ప్రసాదించినటువంటి ఆయన యొక్క ప్రెజెన్స్, అనుభూతి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని చక్కగా అనుభవించడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గాల్లో ఒకటి అన్నమాట. డిసిప్లిన్ అన్నది సెల్ఫ్ ఎవరికి వాళ్ళు చేసుకునేది, ఒకళ్ళు ఇంకోళ్ళ మీద రుద్దేది కాదు. గురు పూజలకు వచ్చి మాట్లాడుకుందాం ఒకసారి అనుకోవడం సహజం, మాట్లాడుకోవచ్చు, మనం పరిచయం చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ జరిగే ప్రోగ్రాంకి ఇబ్బంది కలగకుండా చేసుకోవడం అనేటువంటిది చూసుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కలిసినప్పుడు గురు పూజల్లో మన వాళ్ళందరినీ ఒకసారి చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆనందం కలగడం, పలకరించడం అనేటువంటి సహజం. అయితే మన పలకరింపు అందరికీ పులకరింపుగా ఉండాలి, కానీ మిగిలిన వాళ్ళకి, ఇక్కడ ప్రోగ్రాం జరుగుతున్న వాళ్ళకి ఇబ్బందిగా ఇక్కడ లోపలికి వినిపించకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలా పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆడుకుని ఉంటే వాళ్ళందరినీ లోపలికి బలవంతంగా కూర్చోబెట్టలేరు కదా, వాళ్ళు బయట ఉంటారు. కాకపోతే వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. కానీ మనం ఏం చేసినా జరిగే ప్రోగ్రాంకి ఇబ్బంది లేకుండా చేయటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అంటే మనం నడిచినా, కూర్చున్నా, మాట్లాడినా, ఏం చేసినా సరే ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం అనేటువంటిది సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట. అలానే లైన్లో కూర్చోవడం, మాస్టర్ గారు చెప్పారు ఎందుకని లైన్లో కూర్చోవాలి అంటే, అక్కడి నుంచి వచ్చినటువంటివి పైనుంచి మనకి వర్షిస్తాయిట. అందరం కలిసి ఇంత గ్రూప్ ప్రేయర్ చేస్తుంటే పైనుంచి మాస్టర్ గారి యొక్క ప్రెజెన్స్ అందుతుంది. అది ఈక్వలీగా అందరికీ ఈ సమానంగా అందాలంటే అందరూ సమానమైనటువంటి పైథాగరస్ గురించి మనకి చెప్పినప్పుడు చెప్తారు. ఆ రోడ్డును పోయేవాడు వస్తే ఒకటేమో చక్కగా ట్రయాంగిల్ వేసేవాట, ఒకటేమో పిచ్చి గీతలు గీసేవాట. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అన్నాడు. ఇది బాగుంది, ఇది బాగలేదు, పిచ్చి గీతల్లా ఉంది అంటే, బాగుండటం అంటే ఏంటి అని అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అలా బాగుండటం, ఇంకోళ్ళు మనని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం కదా, అది మనం ఇంకోళ్ళకి చేయకుండా ఉండాలి. అది ముఖ్యమైనటువంటి ధర్మం ఎవరికైనా సరే. తర్వాత మాస్టర్ గారు ఈ రోజు ఏంటంటే ధనస్సులో చిట్ట చివరి రోజు, సాయన ధనుర్మాసపు చిట్ట చివరి రోజు పొద్దున మనకి మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు మనకి గోదా వైభవం అనేటువంటి కావ్య గ్రంథాన్ని అందించారు. భూదేవి యొక్క అవతారం అయినటువంటి గోదాదేవి విష్ణు చిత్తుల వారికి తులసి తోటలో ఆయనకి దొరుకుతారనమాట. ఆయన చిన్నదాటి నుంచి పెంచి కృష్ణ భక్తిని నేర్పించి చక్కగా ఆ గుడిలో ఉన్నటువంటి కృష్ణుడికి కైంకర్యం, రోజు ఆయనకు కావాల్సినటువంటి ఫలాలు చేయటం, ఆ గుడిని మజ్జనం చేయటం, ఆ లోపల పూజకు కావాల్సినటువంటివన్నీ సిద్ధం చేసి పెట్టడం, ఇవన్నీ కూడా చక్కగా ఆయన చేస్తుండేవాడు, చూసి పిల్లలు నేర్చుకునేవాళ్ళు. అదనమాట పద్ధతి. మనం పిల్లలకి చెప్పేది వేరే ఉంటుంది, మనం ఆచరించేది వేరే ఉంటుంది. మనకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు మాస్టర్ గారు. అబద్ధం ఆడరాదు అని చెప్తా ఉంటాం మనం పిల్లలకి. ఇంకా చెప్పడం పూర్తి అవ్వకుండానే పక్కింటి వాళ్ళు వచ్చి అడుగుతారట, అమ్మ కొంచెం కాఫీ
పొడి ఉంటే ఇస్తావా, ఇంట్లో కబాలను ఎవరో వచ్చారు లేదని. అయ్యో ముందే చెప్పపోయారా, ఇప్పుడే నిండుకుంది అంటుంటా వాళ్ళమ్మ. అదేంటమ్మా నిన్నే కదా నాన్న తెచ్చాడు కొత్త ప్యాకెట్ అనేటప్పటికీ గుర్రుమని చూసి ఏం అనలేక లోపలికి వెళ్ళి తీసుకోండి అని ఇచ్చేసి వాళ్ళు వెళ్ళంగానే తలుపేసి చెంప మీద ఒక టపేలు మనం లెంపగా వేస్తుంట. అప్పుడు వాడికి జ్ఞానోదయం అవుతుంట, ఓహో చెప్పినప్పుడు ఇలా వినాలి, అలా ఆచరించాలి అని. అలా కాకుండా విష్ణుచిత్తులు వారు ఏం చేశారంటే ఆయన రోజు పని ఏంటంటే ఆ గుడికి చక్కగా దాన్ని అంతా శుభ్రం చేయడం, నిర్మాల్యాన్ని తీయటం, దేవుడు కాసినటువంటి పూల దండలన్నింటినీ గుచ్చటం, చక్కగా ఆయన అలంకరించటం, ఆయనకు కావాల్సినటువంటి ప్రసాదాలు చేయటం, ఇదంతా ఈ గుడి మూసిన తర్వాత ఆయన దినచర్య ఏంటి, అక్కడ వీధిలో నుంచుని ఎవరైనా కొత్త వాళ్ళు ఆ ఊరు నుంచి వెళ్తుంటే అందరినీ కూడా అయ్యా దయతో మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్నాడు. సరే మధ్యాహ్నం ఓకే. అర్ధరాత్రి ఆ ఊరు నుంచి వెళ్తున్నా అర్ధరాత్రి ఎవడో ఆ సెంటర్లో నుంచేవాట, అయ్యా ఇది టైం కాని టైము, నేను పిలవకూడదు, అట్టే మీకు నచ్చినటువంటి మీకు సరిపడినటువంటి భోజనం మేము పెట్టలేకపోవచ్చు, అయినా నా మీద దయతోటి దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్పి బతిమిలాడి వాళ్ళని తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసి ఏ సీజన్ అయితే దానికి సంబంధించినటువంటిగా భోజనం పెట్టించేవాట. వడ్డీ చలికాలం అయితే వేడివేడి భోజనం పెట్టేవాట, పెట్టి చారులు అవన్నీ ఎక్కువ వేసేవాట. ఆ నెయ్యి తీసుకొచ్చేస్తుంటే చూయించి అంటుండట, ఇంకా నెయ్యి అది వడ్డించేటవాటికి, అంటే పొయ్యి నుంచి డైరెక్ట్గా కరిగించి కట్టకట్టకుండా వేసేవాట. అలా చేతికి కొద్దిగా ఉండి ఆహా బ్రహ్మాండంగా ఉందిరా భోజనం అనుకున్నాడు. అదే సమ్మర్లో అయితే తీయని పానీయాలు ఇచ్చేవట, కొబ్బరి పాలతో ఇచ్చేవట. అలానే కొద్దిగా అట్టే వేడిగా లేనటువంటి అన్నం వడ్డించేవట. అంటే మనం అతిథి కదా, గురుగారు మన ఇంటికి వచ్చారు కానీ మిడ్ సమ్మర్లో మధ్యాహ్నం తీసుకొచ్చి వేడిగా అన్నీ వడ్డించామనుకోండి, ఎలా అని మాస్టర్ గారు కలుపుకోవాలిగా, అసలు వేలు పెడితేనే కాలిపోతారు. అలా కాకుండా ఎలా పెట్టాలని చక్కగా ఆ రకమైనటువంటి పద్ధతిలో ఉండేట. అదే వర్షాకాలంలో అయితే చక్కగా ఈ పచ్చళ్ళు అవన్నీ బాగా వేసి పెట్టేవాళ్ళట. అలాగే ఏ కాలానికి సంబంధించినటువంటి మనసుకి హాయిగా కలుగుతుందో, అది అతిథికి ఏది హాయి కలుగుతుందో ఆ రకమైనటువంటి పదార్థాలన్నీ వండి పెట్టేవాట. ఇది ఆయన దినచర్య. కాబట్టి వాళ్ళ ఇంట్లో పెరిగిన వాళ్ళకి ఏమొస్తుంది, ఆటోమేటిక్గా దైవభక్తి రానే వస్తుంది. ఎందుకంటే ఆలయంలో వాళ్ళకి కావాల్సినటువంటి చేస్తున్నారు. కానీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఎలా చూడాలి అనేటువంటిది కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి చిన్నదనం నుంచే అలా అవుతుంది అనమాట. అలానే మన చిన్నపిల్లల్ని తీసుకొస్తాం, వస్తే మనం ఏదో వడ్డాలు చేస్తాం అనుకోండి, వాళ్ళు కూడా నేను కూడా వడ్డిస్తాను అంటారు. అరే నీకేం తెలియదు పక్కన నుంచో అంటాం మనం. అంటే పడేస్తారేమో భయం మనకి, అంతా పాడైపోతుందేమో అని. కానీ వాళ్ళు ఏం పని చేస్తారో చూసి అది ఇవ్వకపోతే ఏమవుతుందంటే, కొంతకాలం పెద్దవాడు ఏంటంటే వీడు మా అబ్బాయిని ఎంత చెప్పిన మాట వినండి, ఇక్కడికి వచ్చి మేము వడ్డించమని చెప్తుంటే వినట్లేదండి మా మాట అని మనమే కంప్లైంట్ చేస్తాం. ఎందుకు వినట్లేదంటే మనం చేయనివ్వలేదు కాబట్టి చిన్నప్పుడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాడు మనం చేయనీయకుండా మనం అనుకున్నవాడు వాళ్ళని చేయమంటే చేస్తారా? కాబట్టి ఇవన్నీ చిన్న మనం ఎందుకు ఈ గ్రంథాల్లో వాళ్ళ జీవితాలు ఎందుకని మనకి ఇచ్చారు, మనం ఎందుకు చదువుకోవాలంటే అందులో దాగినటువంటి ఇన్ బిట్వీన్ ద లైన్స్ మనం నేర్చుకోవాల్సినటువంటివి అందులో ఏమి ఇచ్చారో అవి జాగ్రత్తగా గమనించుకుని అవి మన రోజు మనం ఆచరణలో పెట్టడానికి కావాల్సినటువంటివన్నీ కూడా చక్కగా కావ్యం అయితేనేంటి, రహస్య ప్రకాశం అయితే భాగవతం అయితే ఏంటి, సనత్సుజాతం అయితే ఏంటి, దక్షయజ్ఞం అయితే ఏంటి, మాస్టర్ గారిది ఏది తీసుకున్నా అక్కడ ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒకటే లెక్చర్లో అందరికీ ఎవరికి కావాల్సినటువంటి ఆన్సర్ వాళ్ళకి వచ్చేట్టు. కాబట్టి అటువంటి దివ్యమైన అతను ఈ గోదాదేవి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఒక చక్కని వ్రతం చేసింట. ఆ 30 రోజులు చక్కనేటువంటి వ్రతం చేసి ఆ 30వ రోజు ఆ స్వామిని ఏంటంటే ఆవిడ మనసులో ఆ కృష్ణుడిని ఆయనకి సంబంధించింది మన జీవితం అంతా కూడా మన జీవితాన్ని అంతా ఆయనకి సమర్పణ చేయాలి అనుకుని మిగిలిన వాళ్ళ చెలికత్తలందరినీ లేపి చక్కగా రోజు ఆలయానికి వెళ్ళి ఆయన్ని వైభవభేదంగా స్మరణ చేసి ధనుర్మాస వ్రతం అనేటువంటిది చేసేది. అందులో
కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడేమో రంగనాథుడి దగ్గరికి వెళ్ళమంటాం, కృష్ణజీతుల వారేమో నేనే కదా, మిమ్మల్నే కదా మేమంతా నమ్ముకున్నాం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటారేంటి? మాస్టర్ గారి దగ్గరికి మనం రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వెళ్తాం. వెళ్ళి మాస్టర్ గారు అండి ఇలా ఉందని అంటే అక్కడ డాక్టర్ గారు ఉంటారు, ఒకసారి వెళ్ళి డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళి చూపించండి. ఎందుకు మాస్టర్, మీ దగ్గరికి వచ్చాం కదా, మీరే చూడొచ్చు కదా అంటే ఆయనకన్నా మనకి బాగా తెలుసు అనమాట, ఎవరు చూడాలో ఎవరు అక్కర్లేదో ఏం మందులు వేసుకోవాలో మనకే తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అంటే మరి అన్ని విధాలని అనే నమ్మారన్నారు కాబట్టి నేనేం చెప్పానో అదే మీ కర్తవ్యం అవుతుంది, కానీ మీకు తోచినట్టు చేసేటైతే ఇంక మీరు నన్ను నమ్మడం ఏమి ఉండదు అన్నారు. అనేటప్పటికీ వెళ్ళి ఆ రంగనాథుడికి వెళ్ళడం, అక్కడ వర్ణంలో అన్నీ బాగా అయిన తర్వాత ఇవి నడుచుకుని వెళ్తూ ఉంటే ఆ దేహం అలా తూలుతూ వెళ్తుంట ఆవిడ. గర్భగుడిలోకి వెళ్ళంగానే అలా ఏదో లోకాలన్నీ దాటిపోయి వెళ్ళిపోతున్నట్టు లోకాలన్నీ విచ్చుకుంటున్నాయట ఆవిడ చుట్టూరా. అవన్నీ దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంట ఆవిడ. వెళ్ళిపోయి చాలా దూరంగా ఒక బంగారు ముద్దలా కనిపించింట. దగ్గరికి వెళ్తే అది బ్రహ్మాండమైనటువంటి నగరంలా ఉంట, అదే వైకుంఠ అంట. అందులోకి వెళ్ళి చూసేటప్పటికి ఆ చెట్లు అవన్నీ కూడా అన్ని సీజన్స్లో పండే చెట్లన్నీ కూడా అన్ని సీజన్స్లోనూ పండుతున్నాయట. గమ్మత్తుగా చూసారా? అంటే అక్కడ కావాలి అనేటువంటిది ఏం ఉండదు కాబట్టి అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైతే కావాలి అంటే అది ఎంత మంచి పని అయినా సరే నువ్వు కోరినందునే అది నిన్ను అడ్డగిస్తుంది, బంధం అవుతుంది అని చెప్పారు మాస్టర్ గారు ఈ గోదావరి విభవంలోనే. అంటే మంచి విషయమే కదండి, అయినా సరే మనం కోరేటప్పటికి అదే మనని బంధిస్తుంది అని చెప్పారు. మంచి విషయమైనా చెడ్డ విషయమైనా విషయం ఎప్పుడు విషయంలో ఉంటుంది, దాంతో ముడిపెట్టుకున్నావా లేదా అన్నటువంటిది నీకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దాంతో ముడిపెట్టుకుంటున్నావా లేదా అని నువ్వు చూసుకోవాలి. లేకపోతే మంచి విషయమైనా మన్నే బంధిస్తుంది. ఆయన ఎవడో ఉన్నట్ట, ఆయన సాధన చేస్తున్నా అనుకున్నట్ట, సాధన పూర్తయింట అయ్యేటప్పుడు వాళ్ళ గురువుగారు నమస్కారం పెట్టి ఇప్పుడు ఏం చేయమంటారు అన్నట్టు, పెళ్లి చేసుకొని ఆయన ఏంటి గురువుగారు కూడా అప్పుడప్పుడు మతిపోతుంటుంది, పెళ్ళి ఏమిటి చేసుకోండి, సంసారం ఏంటి, పిల్లలేమిటి, ఇవన్నీ అడ్డు కాదా, ఇక్కడి నుంచి ఇలా డైరెక్ట్గా ఈ శరీరంతో మోక్షానికి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఒక దూకితే డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఏం పెళ్ళేంటి పిల్లలేంటి సంసారం ఏంటి అన్న. ఒరే వద్దురా, నువ్వు నా దగ్గర ఉండద్దు, ఇంకా నేను చెప్పింది నువ్వు చేయలేనప్పుడు నా ఎదురుకుండా ఉండొద్దు, మళ్ళీ అనవసరంగా నిన్ను చెప్పించిన ఇవన్నీ వద్దు, బయలుదేరు అన్నట్టు. ఏంటో అప్పుడప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా బుర్ర పనిచేయదు మనకు అనిపిస్తుంది కదా. మనం అనుకున్నట్టు మాస్టర్ గారు చెప్పలేదనుకోండి, మాస్టర్ గారికి అర్థమైందో లేదో మనం చెప్పింది మన డౌటు అంటే అంత అర్థం కాకుండా ఉండి ఆయన మాస్టర్ గారు అవుతారా? మనం ఎంత చెప్పినా సరే మాస్టర్ గారు ఉలకలేదు పలకలేదండి, అలా చూసారు ఏం పర్లేదు అన్నారు, అసలు ఆయనకు అర్థమైందో లేదో. నేను ఇన్ని బాధల్లో ఉండి కష్టాల్లో ఉండి చెప్తే ఏం పర్లేదు అన్నారేంటి, ఆయనకి ఏం అర్థం అవ్వలేదా ఏంటో డౌట్ మనకి. ఇవన్నీ ఆయన రోజు చూస్తూనే ఉంటాడు. అందరిలోంచి జగన్నాటక సూత్రధారి ఆయన, ఎవరికి ఎప్పుడు ఏది చేయాలో ఆయన తెలుసు. మనం అడిగితే చేయడు, అది ఆ టైం మనకి జరగాల్సి వస్తే జరుగుతున్నాడు, అది అనుగ్రహిస్తాడు. అలానే మనం కోపడదు, తిట్టడు, ఉలకడు పలకడు, విగ్రహమూర్తిగా ఉన్నట్ట. ఎప్పుడు గోదావరి మాయమైపోయిన తర్వాత విష్ణుచిత్తులు వారు వెళ్ళి, ఏమయ్యా రంగడు మా దేవుడి దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి పంపించాడు, నువ్వేమో శుభ్రం గుండు కొరికించావు, సుందర రావణాసురుడు అని నిందించాట. ఎవరిని? రంగనాథ స్వామిని. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి గోదాదేవి కొంచెం మెలుగు తీవి, చూడు మీ నాన్ని, నిన్ను అనుగ్రహిస్తే నాకు వచ్చిందేమో నిందలు, నిన్నేమో అనుగ్రహించాను బాగానే ఉంది, అనుగ్రహించాను, నిన్నేమో నా దగ్గర తీసుకొచ్చాను, తీరా చూడు మీ నాన్న ఏమంటున్నాడు, నన్ను రావణాసురుడా యోనాసురుడా అని తిడుతున్నాడు. సరే అదంతా ఏంట, సరే ఇక్కడికి వచ్చి కృష్ణుడి దగ్గర రాగానే బాధ వచ్చింట. ఏమయ్యా పంపించావు అక్కడికి, వాడేమో మాకు పంగనామాలు పెట్టి పంపించాడు అంటే నువ్వు సరిగ్గా చూసావు లేదు, వెనకాల చూడన్నట్ట. పల్లకిలోంచి గోదాదేవి దిగింట ఉబ్బి తబ్బిపోయాట. ఇప్పుడేంటో కర్తవ్యం చెప్పు అన్నట్టు. చాలా చూసాంలే, ఇంతకుముందు నేను చెప్పిందే కదా కర్తవ్యం, సరే కానీ నువ్వే వెళ్ళి రంగనాథుడి దగ్గరికి వెళ్ళి ఆయన బతిమలాడి పెళ్లి చెయ్యి, భోగి రోజున మా దగ్గరికి నా సన్నిధిలో అని చెప్పాట కృష్ణమూర్తి.
చెప్తే సరే ఆయన నేనే వెళ్ళటం మంచిది కాదని ఆయన చూడండి మాస్టర్ గారు ఎలా అలా అంటే ఆయన ఎలా వర్ణిస్తారు, ఎలా సాధ్యం అవుతుంది అంటే ఎంత ఆయన ధ్యాన పటిమ అలాంటిది అనమాట. కూర్చుని ఎక్కడ కూర్చుని అక్కడ కూర్చుని అక్కడ ఆయనలో ఉండేటువంటి ఆకాశంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వెలుగుల దగ్గరికి వెళ్ళి ఆ సప్త ఋషులు అనేటువంటి వెలుగుల దగ్గరికి వెళ్ళి అయ్యా రంగనాథుడిని ఇక్కడ అయోధ్య చేయనటువంటి గోదాదేవి ఉంది, ఆమెని కిచ్చి పరిణయం చేయాలి, ఇది మా కృష్ణుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, దయచేసి తమరు వెళ్ళండి, వెళ్ళి పిలవండి అంటే మాకు చాలా ఆనందం, మా కళ్ళెదురుకుండా పెరిగేవాడు, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, మరి కృష్ణుడి భూమి పుట్టిన తర్వాత కదా మన భూమి మీదకి వచ్చింది, వాడా చంటి కదా నేను చేస్తానులే వెళ్ళి మాట్లాడతాం అని చెప్పారు. చెప్పి వాళ్ళందరూ కదిలేరు. సరే ఈయన దారిలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నట్ట. అసలు అన్నిట్లో ఇది ఏది దేనికదే, వైకుంఠం అంటే వైకుంఠమే, కైలాసం అంటే కైలాసం. వెళ్ళారట కైలాసానికి, వెళ్ళి చూశారట. చూస్తే సగమేమో తెల్లగా ఉంటాయి, సగమేమో ఎర్రగా ఉంటాయి. ఏదో కందులకు దొరికిన గోచరించిన ఆ దృశ్యాన్ని చూసి నమస్కారం చేశాట. బాబు శంకర మా మీద దయతో నువ్వు రావయ్యా అని అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నట్టు అక్కడ. అలాగే వాళ్ళందరినీ పిలిచేటప్పటికి సాయంత్రం ఇంట అంటే ఈయన ఫిజికల్గా వీళ్ళేం పిలవలే, ధ్యానంలో పిలిస్తే వాళ్ళందరూ ఆ పని చేసుకుని వచ్చారు అనమాట. అలా వచ్చారు. సరే భోగి రోజున చక్కగా పెళ్ళయింది. రంగనాథుడు వైభవం అంటే నిజంగా వైభవమే. ఆ రంగనాథుడు వాళ్ళు కొంటి చూపులు చూసుకోవటం, దొంగ చూపులతో ఏదో పని ఉన్నట్టు చూసేట. ఏం లేదు, పనేం లేదు, ఊరికే గోదావరి నడుచుకుని వెళ్తే ఎలా నడుస్తుందో చూద్దాం చూసేట. ఆవిడ కూడా అలాగే ఏదో పని ఉన్నట్టు ఎవరినో పిలుస్తున్నట్టు అలా చూసింట ఆయన వంక. అదంతా వైభవం అనమాట. అయిన తర్వాత సరే కళ్యాణం అయింది. ఇంకా ఇవాళ చిట్ట చివరి ఘట్టం. అందులో మనకి మాస్టర్ గారు ఏమి ఇచ్చారో చూద్దాం. రంగధామం. ఇంకా గోదాదేవి ఆయనలోకి లీనమయ్యి ఆయనతో పాటు రంగధామం చేరుకుంటుంది అనమాట. అది ఇవాళ ఘట్టం. రంగధామం. రోజు కూడా గోదాదేవి పొద్దునే లేచి కోనేటికి వెళ్ళి స్నానం చేసి ఆ కలువదండలకు వచ్చి చక్కగా వెళ్ళి కృష్ణుడి మెడలో వేసేట. వేస్తుంటే అంటే ఇది ముందే చెప్పాలనుకోండి, విష్ణుచిత్తులో ఇదంతా ఆవిడ మొదలుపెడితే కృష్ణుడు ఆయన ఆజ్ఞాపించారు, రోజు నువ్వు దండ కట్టి నాకు వేయని. అలాగే వేస్తుంది. వేస్తుంటే సరే విష్ణుచిత్తుల వారు వచ్చి ఒకసారి ఆ గోద కట్టిన దండ మెడలో వేసుకుని దండను వేయిపోయేట. అందులో ఏమో వెంట్రుకుంటా, అయ్యో అపచారం అయిపోయింది, మీకేమో గోదాదేవిని కట్టిమ్మన్నాను, తనేమో బుద్ధి కొంచెం చిన్నపిల్ల, నువ్వు అట్టే ఏమనుకోకు, చెప్తాం కదా వీడేదో పిచ్చి పనులు చేశాండి, పిచ్చేదో పాపం వీడికేం తెలియదని అలా చెప్పాట. మా గోతకేం తెలియదండి, మీరేం అనుకోకండి, నేను మళ్ళీ గుచ్చి తెస్తాను. వద్దు, నాకు ఆ దండే కావాలన్నట్టు స్వామి. అంటే ఏవైతే ఈ సమాజం పనికిరావని బయట పారేస్తారో వాటి మీద నాకు అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. మీరు అపచారం అని చెప్పి నా కోసం అల్లినటువంటి దండం తీసుకుని బయట పారేస్తానంటున్నావు నువ్వు, నాకు దాని మీదే ఇష్టం, అదే తీసుకొచ్చి వేయను. అంతే కదా. భగవంతుడు ఏం చేస్తాడు, మనంతా ఎవరినైతే దూషిస్తామో ద్వేషిస్తామో చులకన చేస్తామో అలాంటి వాళ్ళు గబాలన అదేంటి మనం రోజు వెళ్తూనే ఉంటాం ఆ దారిలో, ఏంటో పిచ్చివాళ్ళు ఏంటో పిచ్చి పనులు చేస్తున్నారు అనుకుని చూస్తూనే ఉంటాం రోజు. ఎవరో భరద్వాజ మాస్టర్ గారు లాంటి వాళ్ళు వెళ్తారు, వెళ్ళి చూసేటట్టుగా వీళ్ళు అవధూత అంటారు. అప్పుడు కానీ మనకు తెలియదు. ఇంకా తర్వాత క్యూలు కట్టేస్తాం. వాళ్ళని తాగనేయం తినేయం పడుకోనియం, మన కోరికలే ఇంక ఏకరేపు పెట్టేస్తాం వాళ్ళకి. మనం చేసే పని అది. కాబట్టి మన యాంగిల్లో చూస్తే మనకి తెలిసేది ఏమి ఉండదు, అక్కడి నుంచి తట్టాలన్నమాట. సరే ఆ రకమైనటువంటి వాళ్ళ మీద అనుగ్రహం భగవంతుడికి ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అదే ఆముక్త మాల్యద అంటే ఆ శిరోజం ఉన్నటువంటి మాలను తీసుకొచ్చి వేయడమే ఆముక్త మాల్యద దాని పేరు. సరే తిరిగి వేకువ గోనేటి కరగి గోద జలకమాడెను మాలిక మలచిదాల్చే పొన్న మొక్కయు చీకటుల్ బులకరింపరంగదే తెంచే తమితెరన్ రంగభూమి. వెళ్ళి స్నానం చేసింట ఈ లోపల రంగనాథుడు వచ్చాట. గోదాదేవియు దండని రంగని మెడన్ గుల్కించే వారిల్వురామీదన్ కృష్ణుని పాదసీమ నిలువన్ మేరల్ రుజుశ్రేణులై గోదాబంధు సుహృజ్జనాళి ఋషులన్ కోటాను కోట్లౌసురల్
పాదంబూని భజేందు నాయములనన్ భక్తి స్ఫురన్ మూర్తులై. వాళ్ళు వచ్చారట, చక్కగా వాళ్ళిద్దరూ కలిసి కృష్ణుడి సన్నిధికి వచ్చారట. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉన్నారట. అంటే గోదాదేవికి రంగనాథుడికి పెళ్లి కృష్ణుడి సన్నిధిలో అని చెప్పారట. బంధువులందరినీ పిలిచారట. ఓ కిటకిట గుడంతా నిండిపోయింట. సరే ఇటు అటు పైకి చూస్తే పైన ఖాళీ కూడా, పైన గగనంలో అంతరిక్షంలో కూడా ఖాళీ లేట. మొత్తం ఆ దేవతలు అందరూ కూడా వచ్చి ఆహా ఎంత వైభవంగా జరుగుతుందని చూద్దాం, ఒకసారి చూద్దామని వాళ్ళు కూడా వచ్చారట. చక్కగా పైనుంచి అంతరిక్షం నుంచి వాళ్ళు చూస్తున్నారు, కిందనంతా అంత నిండిపోయింది. ఆహా విపరీతమైన వైభవంగా జరుగుతుంది. అలాగా వీళ్ళు వచ్చి వీళ్ళ బంధువులందరూ చూస్తుండగా ఆ కృష్ణమూర్తిని దండం పెట్టుకోవడానికి వచ్చారట రంగనాథుడు. అభినందించి సహస్ర శీర్ష పురుష వ్యాహార మహావచన స్తుభిత శ్రీధరణి పరస్తుతుల్ మోసల్వార నీలస్తుతుల్ సభయన్ వేద తరంగడోలల విలాసంబొప్పే రంగేశ్వర ప్రభుంగోదయు కృష్ణ నీల విభవ ప్రచ్ఛన్నులైతోచుచున్. అక్కడ విష్ణు పురుష సూక్తం, స్త్రీ సూక్తం ఇలాగా అందరూ పారాయణలు చేస్తున్నట్ట. చేస్తుంటే ఆ కృష్ణుడి యొక్క వైభవం అంతా రంగంలో ఉందా అన్నట్టు అనిపిస్తుంట. గోదరంగని గైకొని కూరిమి మీర కృష్ణమూర్తి దగ ప్రదక్షిణము చేసే ధరణి కుల్కుచు నాట్యంబు తిరుగు సుడుల సవితృమూర్తికి ఒడలు కొను సరణి దోప. గోదాదేవి గబాలన రంగనాథుని తీసుకుని రారా, మా గుడే ఇది, లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేద్దాం అంట. వెళ్ళి కృష్ణుడికి ప్రదక్షిణ చేస్తున్నట్టు. ఎలా ఉంది, గోదాదేవి ఏమో భూదేవి యొక్క అవతారం కదా, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందా అన్నట్టుగా ఉందిట వాళ్ళు ఆ ప్రదక్షిణం చేస్తుంటే. ధరణి చేసెడు నిత్య ప్రదక్షిణమున నిశను వెలుగొందు పుడమి క్రీనీడయనగా రంగనాథుడు గోదకరమ్ము పూని స్వామికి ప్రదక్షిణమ్ము సలిపి తిరిగే. ఈ పక్కన రంగనాథుడు కూడా ఉన్నాడుగా ఇవాళ. తిరుగుతుంటే ఆ భూమికి ఒకవైపు సూర్యుడు కనిపిస్తుంటే ఇంకోవైపు కనిపించడు కదా. ఇక్కడ మనకి సూర్యోదయం అయితే అమెరికాలో సూర్యాస్తమయం అవుతుంది, ఇక్కడ వెలుగు ఉంటే అక్కడ చీకటి ఉంటుంది. అలాగే ఈవిడ పట్టుకుని వెళ్తుంటే ఆ వెలుగు చీకటి పక్క పక్కనే ఉన్నాయా అనిపిస్తుంటారు. రంగనాథుడు క్రీనేళ్లా ఉన్నట్టు గోదాదేవికి. ధరణి చేసెడు నిత్య ప్రదక్షిణమున నిశను వెల్గొందు పుడమి క్రీనీడయనగా రంగనాథుడు గోదకరమ్ము పూని స్వామికి ప్రదక్షిణమ్మును సలిపి తిరిగే. అలాగా ఆవిడ చేపట్టుకుని ఆయన కూడా చక్కగా కృష్ణమూర్తికి ప్రదక్షిణం చేశాట. గోదయు రంగనాథుడు కూడి తిరుగు ద్వారము వ్రేలు యవని గజారియ చట కడుమ వారి కన్నులు కప్పి అయిచే గర్భగుడిలోన కృష్ణుని కనులు వెలిగే. బయట ఉన్న వాళ్ళందరికీ కళ్ళకి ఏదో మసకైనట్టు ఉంటాయి, లోపల ఉన్నటువంటి కృష్ణుడు కళ్ళు మెరిసాయిట. అమల రుచిమయమణి కిరీటముల నిల్పే రంగపతి మౌళి కృష్ణుడు చెంగలించి అభ్రవీధిని సన్నిధి రర్కగోళ మూర్తులను మండలాకృతి మురిసి తిరుగా. అక్కడి నుంచి డైరెక్ట్గా సూర్యుడిని దాటి వెళ్తున్నారట రంగనాథుడు గోదా. అంటే అక్కడి నుంచి భూలోకం నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళ జర్నీ. ముక్కు మొత్తెపు గోదమ్మ మూర్ధమందు జడను జరివెను కృష్ణుడు సరసిగతిని చలువలెగబోయి కళలతో చందమామ ధరణి చుట్టును కులికిన సరణితోప. శంఖమాలిక గోదమ్మ సరస వక్షమందు నృపహారమిడ కృష్ణుడాదరమున చలువ వెన్నెల వేళల సరసిలోన నిన్ను నంచల జాలు బింబించెననగా. గోదమ్మ వక్షాన్ని హద్దుకుని కృష్ణుడేమో ఆ కళ ఏమో వెలుస్తంట. ఇక్కడ కృష్ణుడు అక్కడ రంగనాథుడు ఉన్నాడు, కానీ కృష్ణుడన్నా రంగనాథుడన్నా స్వామి ఒకటే. అందులో ఇంతకుముందు చాప్టర్లో చెప్తాడు, మన కంటికి కనిపిస్తున్నట్టే మనం రూఢిగా నమ్ముతూ ఉంటాం ఇదే మన దేవుడి ఆకారం అని. కానీ ఈ ఫిజికల్ ఫారం దాటిన తర్వాత ఆకారాన్ని దానికే నియతి లేదు. ఎవరైనా సరే ఎవరిలో అన్నా సరే ఆ పైన లోపల ఉన్నది ఎవరయ్యా అంటే ఒకళ్ళే ఉంటారు. ఆయన సర్వాంతర్యామి అయినటువంటి స్థితిలో రంగనాథుడన్నా కృష్ణుడన్నా వెంకటేశ్వర స్వామి అన్నా ఎవరన్నా ఒకటే. ఆ బయటకు వచ్చినప్పుడు మాత్రం
చక్కగా ఏ అవతారానికి ఆ చక్కగా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వస్తాడట. మాస్టర్ గారు చెప్పారు. వాడు నిలువు బొట్టు పెట్టుకుంటాట, అడ్డబొట్టు పెట్టుకుంటాట, అన్నీ పెట్టుకుంటాట, బఫూనల్లే ఉంటాడట. అంటే మనం ఎవరు ఏ మనసుతో చూస్తే వాళ్ళకి అలాగే సాక్షాత్కరిస్తాట భగవంతుడు ఎప్పుడు కూడా. 7 రవ్వల చెవి పోగులిను లీను రుచుల గోదముక్కు పుడకలందు కుమిలి మినుక 14 భువనమ్ముల పగటి వెలుగు ఆ వశిష్ఠులను భార్యల కంజలించే. ఆ గోదాదేవి ముక్కు పుడక టలక్కుమని మెరిచేటప్పటికి ఆ వజ్రం నుంచి 14 భువన భాండాలు వెలువడ్డాయా అన్నట్టు తలుక్కుమంటున్నాయట. అలా ఉన్నప్పుడు వశిష్ఠులకి ఆ సప్తఋషులకి భార్యలకి దండం పెట్టారట వాళ్ళు. గోదవాల్జడ నల్లని కురుల యందు ముద్దబంతిని రంగడు మురియజేసే రంగనాథుని నల్లని రంగు సోకు శేష పడగలు మణి రుచి చెందెననగా. ఆ గోదాదేవి యొక్క ఆ జడ మీద ఆయన ముద్దబంతి పువ్వు పెట్టారట. పెట్టేటప్పుడు ఎలా ఉంది, ఆయన ఈ శేషుడు ఉంటాడు కదా, ఆదిశేషుడు, అతని తల మీద మణులు ఉంటాయట. ఒక పడ మీద మణి ఉందా, అది మనకు కనిపించిందా అన్నట్టు ఉంటా. ఆ నల్లగా ఉన్న కుర్రల మీద ముద్దబంతి పువ్వు పెట్టేట. లోకాంతరమ్ముల లోతులందు రంగపతి గోదయును విహారము సలిపి మింటకరగుచు దీగల మెరుపులగచు వాయుపదముల దశ దిశల్ వ్యాప్తి గొనిరి. అక్కడి నుంచి లోకాంతరాల్లోకి అంతర్లీనం అయ్యాట. భగవంతుడు మనకి ప్రత్యక్షం అయ్యాడు, మాయం అయ్యాడు అని మనకి చెప్తుంటారు. అంటే మాయం అవ్వడం, ప్రత్యక్షం అవ్వడం ఏముండదు. అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు. అతను చూడగలిగేవాడికి ఎప్పుడు భగవంతుడే. ఎవరిని చూసినా, దేన్ని చూసినా, ఎక్కడ చూసినా ఆయన సాక్షాత్కరిస్తుంటాడు. అంటే అడిగాడు కదా మనకి, హిరణ్యకశిపుడు అడిగాట, ఎరా నువ్వు హరి హరి అంటున్నావు, ఎక్కడున్నాడు రా వాడు అంటే, నాన్న నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు, ఇక్కడ అక్కడే ఏం చెప్తాం, అంతటా వ్యాపించిన వాడిని ఇక్కడ అక్కడ ఎక్కడున్నాడు రా అంటే ఎక్కడైనా ఉంటాడంట. ఈ గోడలో ఉంటాడు, గోడలో కూడా ఉంటాడని అని. అలాగైతే గోడ బద్దలు కొట్టి చూస్తాను, బద్దలు కొట్టేటట్టుగా ఆయన ప్రత్యక్షం అయ్యాడు. అంటే మాస్టర్ గారు గమ్మత్తుగా చెప్తారు, ఆ సింహం తలాను అవన్నీ పెట్టుకుని రెడీగా మేకప్ అంతా వేసుకుని అణువుల్లోనూ నక్కి దాక్కుని ఉన్నట్టు విష్ణుమూర్తి. ఏమో వీడు కదా, వీడు ఎక్కడ చెప్తాడో అక్కడి నుంచి ప్రత్యక్షం అవ్వాలి అని సరే అక్కడ చూపించేటప్పటికి అక్కడ కొట్టి అక్కడ ప్రత్యక్షం అయ్యాట. ఎక్కడ చూపిస్తే అక్కడి నుంచే ప్రత్యక్షం అవుతాడు. అదనమాట. అలాగా వీళ్ళు మెరుపు తీగల్లాగా అయ్యి, అంటే వెలుగు లాగా అయ్యి లోకాంతరాల్లో లీనం అయ్యి అక్కడ విహరణ చేస్తున్నారట. ఎలాగంటే వాయువు అన్ని దిశల్లోనూ వ్యాపించినట్టు వీళ్ళున్న దగ్గర నుంచి అన్ని దిశల్లోనూ వీళ్ళు వ్యాపించి అక్కడ విహారం చేస్తున్నారు. మ్రోగెన్ శంఖము చెట్లు పూలు కురుసన్ ముక్కోటులౌ దేవతల్ తీగల్ సాగిన కంఠరావములు ప్రీతిన్ గీతికల్ పాడుచో నా గోదా సతి రంగనాథుడు హోయల్ మీర శ్రీరంగపూర్భాగ శ్రోతసహ్య పర్వత ఝరీ ప్రాంతాలయం వేగుచో. అక్కడి నుంచి బయలుదేరి ఆ రంగనాథుడి సీమకు వచ్చారట. ఎలాగా, లోపలేమో ఆ గుడి గంటలన్నీ చక్కగా మ్రోగుతున్నాయట, ఆ చక్కగా అయినటువంటి గాలి వీస్తున్నాయట. ఆ గాలికేమో కదిలి ఆ పూల చెట్లన్నీ కూడా పూల వర్షం కురిపిస్తుంట. ఆ పైనుంచి కూడా సురకోట్లు అంటే ఆ దేవతలందరూ కూడా చక్కగా పూల వర్షాన్ని కురిపిస్తున్నట్ట. అలాగా వీళ్ళు బయలుదేరి ఇక్కడి నుంచి రంగధామం దగ్గరికి చేరుకున్నట్టు. మెరసన్నింగి దేవదుందుబిలు సురుల్ పుష్పార్ధ్ర వర్షాంజులుల్ కురిపింపన్ మురిపంపు వేణురవముల్ ఘోషించే వైకుంఠమందు అరవిందాక్షియు లక్ష్మయ్య తమ్మి విరులన్ హారముల్ గూర్చి యాదరమొప్ప నవ దంపతి గల నటద్రమ్యాకృతించే కొనెన్.
అలాగా ఈ దుందుబులన్నీ దేవదుందుబులన్నీ మోగుతున్నాయట. దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తున్నారట. గోదాదేవి రంగనాథుడు కూడా వెళ్ళారట వైకుంఠానికి. ద్వారం తీసి అక్కడ లక్ష్మీను నీలాదేవి చక్కగా ఆ పళ్ళాలన్నీ పెట్టుకుని రెడీగా ఉన్నట్టు. వీళ్ళు వస్తే నవదంపతులకి హారతి ఇచ్చి లోపలికి రమ్మందామని అక్కడ రెడీగా ఉన్నట్టు. అణువునణువును లోకలోకాంతరముల గోదమై రంగమై ఒప్పే విహరణ రమ్య భూమి గోదకును రంగమూర్తికి గులుకు సిరికి నీలకును లోక కళ్యాణ లీలలోన. అణువుల్లోనూ ప్రతి చోట ఈ కథ అంతా అలా నడుస్తుంట. అంటే భగవంతుడి యొక్క కథ అంటే ఎప్పుడు కూడా ఆనాటికి ఈనాటికి ఎప్పుడు జరుగుతుంటుంట. అంటే మనకి రామాయణం ఎప్పటి దాకా ఉంటే యావత్ అంటే ఎప్పటి వరకు ఈ భూమిలో ఈ పర్వతాలు అవన్నీ ఉంటాయో, ఎప్పటి వరకు ఈ సముద్రంలో నీళ్లు ఉంటాయో అప్పటి వరకు కూడా రామాయణం నిలిచి ఉంటుంది అని మనకి వాల్మీకి గారు చెప్పారు. అంటే ఆ కోస్తున్నాడు కొయ్ అనిపిస్తుంది. ఈరోజు మనకి హిస్టరీ అంటే అన్నీ మనం ఫ్రెంచ్ రెవల్యూషను లేకపోతే అమెరికన్ రెవల్యూషనే కదా. మన పూర్వీకులు ఏం రాశారో ఈ గోదాదేవి అంటే ఏంటో, గోదాదేవి గురించి ఎవరు రాశారో, నాన్న శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎవరో అవన్నీ మనకు తెలియదు కదా. శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక గ్రేట్ కింగ్, తర్వాత అంతే, తర్వాత ఇంకేం తెలియదు మనకు ఆయన గురించి. జగదాచార్యుడు అని చెప్పారు మాస్టర్ గారు. అలాగా రామాయణం అంటే మైథాలజీ అంటాం మనం. ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళం కదా. మైథాలజీ అంటే మిత్ అంటే ఒక మిథ్య మీద ఆధారపడి మనకి చెప్పబడిన కాబట్టి మైథాలజీ అంటే పుక్కిటి పురాణాలు అని ఏం చెప్తారో అది. అంటే రామాయణం అనేటువంటిది భగవంతుడు సశరీరంగా దిగి వచ్చి మన భూమి నడయనేటువంటి అవతారం. అలానే కృష్ణుడు భగవంతుడు వచ్చి నడయనేటువంటి అవతారం. ఇప్పటికీ 100 సంవత్సరాలు మన మాస్టర్ గారు ఈ భూమి మీద అవతరించి. ఇలాగ 1,00,000 సంవత్సరాలు అయిన తర్వాత మాస్టర్ ఈకే ఆయన కూడా అంతే మైథాలజీలోకి వెళ్ళిపోతారు, అంతే కదా. మనం ఇక్కడ గురుబూయిలో కలుసుకొని మాస్టర్ గారి గురించి చెప్పుకుంటున్నాం, అంతా ఆహా ఓహా అంటున్నాం. ఈ గేట్ దాటిన తర్వాత మనం అనుకున్నట్టే ఎవరైనా ప్రవర్తించకపోతే మాస్టర్ గారు కనిపిస్తారా? ఓ 10 సార్లు కామ్గా ఉండండి అంటేనే వాళ్ళు మాస్టర్ గారు కనిపించరే. ఏంటో ఇంతకాలం తర్వాత వచ్చాం, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఉంది మాకు అని పెంటాల్లోనే కూర్చుని, లేకపోతే ఇంపార్టెంట్ అయిన ఫోన్ కాల్స్ ఉన్నాయి సార్ మాకు. మేమంటే ఎవరు అనుకున్నారు? హోమియోపతి డాక్టర్ని. నేను లేకపోతే ప్రపంచం లేదు అనిపిస్తుంది నాలాంటి వాడికి. ప్రపంచం లేకపోతే నువ్వు రాకముందు ఎలా ఉందో నువ్వు పోయిన తర్వాత ఎలా ఉంటుంది, ప్రపంచానికి వచ్చిన నష్టమే లేదని చెప్పారు మాస్టర్ గారు. కాబట్టి ఈ రకమైన దృక్పథం మనకి మారడం కోసమే ఆయన కావ్య రూపంలో అయినా అదే చెప్పారు, కథల రూపంలో అయినా అదే చెప్పారు, ఉత్తరాల రూపంలో ఏదైనా సరే మనకి ఆయన ఇచ్చినటువంటిది అదే. అలాగా గోదాదేవికి లక్ష్మికి నీలాదేవికి అందరికి కూడా కళ్యాణం కలిగించాట. అంటే ఏంటి? జగత్ కళ్యాణం. మనందరికి కూడా ఆ రకమైనటువంటి శుభమైనటువంటి ఆనందాన్ని కలిగించారు. అంటే ఇది మనం ఎన్నిసార్లు చదువుకుంటే ఆ రకమైనటువంటి ఆనందం మనకి లభిస్తుంటున్నారు. వాళ్ళకే కాకుండా చదువుకోకపోతే చాలిపురుగులు కనిపిస్తుంటుంది ఆనందం. అమెరికా వెళ్ళారట మాస్టర్ గారు. వెళ్తే కేసావకల్ సొసైటీ వాళ్ళు పిలిచారట. పిలిస్తే మీరు సీక్రెట్ డాక్టర్ని చదివారా అని అడిగారట. చదవలేదు అన్నారట. ఈ ఒక్క విషయంలో మా భారతీయులు మీ అంత గొప్పవాళ్ళు అన్నారు. అంటే మిగిలిన సామర్థ్యాలన్నీ తీసి పక్కన పెడితే సీక్రెట్ డాక్టర్ అనేటువంటి గ్రంథాన్ని చదువుకోకపోవడం అనే విషయంలో మీ అంత గొప్పవాళ్ళు మా వాళ్ళు కూడా. అవి కూడా మా భారతదేశంలో లైబ్రరీలో ఇళ్లలో అలాగా షెల్ఫుల్లో ఉండి బూజులు పట్టి ఆ సాలిపురుగులకి ఆహారంగా మారిపోతున్నాయి అని చెప్పారు. అలాగే మనం ఎప్పుడైతే తీసి ఏదైనా రసవత్తరమైనటువంటి ఘట్టం మాస్టర్ గారు ప్రసాదించినటువంటి చదివితే మన హృదయాల్లో కూడా ఆ రకమైనటువంటి ఆనందం, ఆ గోదాదేవి రంగనాథుడు లక్ష్మి వాళ్ళందరూ కూడా మనకు సాక్షాత్కరించడం అనుభూతం అవడం అనేటువంటిది జరుగుతుంది. ఆకాశధ్వమున చరించి దశ దిగ్వ్యాపార సూనాధ్యముల్ ప్రాకారంబులుగాక భక్తజన హృత్పద్మాక్షుడై గోదతో రాకా చంద్రమరీచి మాలలు విహారస్థానమై రంగడున్
సాకూతస్మితమూర్తియే తిరిగే నశ్రాంతంబు లీలాగతిన్. ఆకాశాల్లో ఎక్కడో ఆ లోకాల్లో కాకుండా ఇక్కడ ఉండేటువంటి జనాలందరి హృదయాల్లో కూడా ఆయన గోదాదేవితో సహా వేయించేసి అక్కడ సంచారం అనేటువంటిది చేస్తున్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం, చక్కగా గోదాదేవి గురించి చెప్తుంటే మీరు అందరూ చాలా మంచి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా వింటున్నారు. మీ అందరి హృదయాల్లో కూడా ఇప్పుడు ఆ రంగపతి గోదాదేవి కూడా ప్రవేశించి హాయిగా వాళ్ళు విహారం చేస్తుంటే మనందరికీ చాలా హాయిగా అనిపిస్తున్నాం. అలా మనందరిలో కూడా వాళ్ళు వ్యాపించారట. కనురెప్పల్నను సిగ్గుగా జలధిరా కన్యామణిన్ గాంచుచున్ మనసు పొంగంగనెన్నడో గనిన ప్రేమల్లోని సోమింపగా ధనువుల్ వంచి పదంబులంటి మృదుపాద స్మర్శ ముప్పారగా మౌళిగా మృక్య గోదరమకున్ని వింజామరైనట్లుగా. చక్కగా లోపలికి వెళ్ళేటప్పటికి చాలా వినయంతో ఆ నీలాదేవికిను లక్ష్మికి కూడా పాదాభివందనం చేసింట గోదాదేవి. అంటే అంతకుముందు మనకు చాప్టర్స్లో చెప్తారు, వాళ్ళు వీళ్ళు కొంచెం ఈర్ష్యపడితేట, ఈ ఈర్ష్య ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యింట, ఆ సప్త ఋషులేమో వైకుంఠానికి వచ్చారట. ఆ ఈర్ష్య వాళ్ళలో రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళేమో శపించినందువల్ల ఆ ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి మీద 3 జన్మలుగా రాక్షసులుగా జన్మించారట. అందుకోసమని స్వామి రావాల్సి వచ్చింట వేరే వేరే వేషాలు వేసుకొని. కాబట్టి నేను భూమిలో అవతరించానంటే దానికి కారణం మీరే అని చెప్తున్నాడు స్వామి. అలాగా ఆ ఈర్ష్యలన్నీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా శాంతించి చక్కగా భక్తి అనేటువంటిది వికసించి వాళ్ళకి పాదాభివందనం చేసిండు కోదమ్మ. రామకర పల్లవాగ్ర రుచిరంబుగా గోదను లేవనెత్తియుత్తమ తులసీదళాగ్రమ్ము ముదంబున జేకొనినట్లు నిల్పి యున్నమిత ముఖారవిందముగా నవ్వుల రవ్వల బల్కరించే నీ కొమరు మదీయ గేహళిని గొల్వలు తీర్చే నిదెన్ని నాళ్లకో. ఆహా, ఎన్నాళ్ళకి వచ్చావమ్మా, నువ్వు ఈ స్థానం ఇక్కడ కదా, నువ్వేమో ఎక్కడికో వెళ్ళిపోయావు అని చెప్పి తులసి ఏమో ఆవిడ మూర్ధనని పెట్టి, అంటే అప్పుడు ఆవిడ కృష్ణావతారంగా కృష్ణుడు వచ్చినప్పుడు మనకందరికీ తెలుసు ఆ తులాభారం అనేటువంటి జరగడం, అక్కడేమో అవన్నీ వేయడం, తులసి దళం, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యం కూడా చూసి ఆ తులసి దళాన్ని ఆవిడకి అందించి ఎన్నాళ్ళకి వచ్చావు, ఇవన్నీ కూడా పోయి మనం హాయిగా ఉండేటువంటి రోజులు వచ్చాయని చెప్పింటే. మనకటే చిన్న ఈసులల మనస్వామి మనస్సమాధిలో గనేనొక కల్పమిదియు కల్పమున్ విడదీసె మువ్వురున్ జనవులు దూరమయ్యనటు సాగిన పూర్వపు వీతకాల భావమునయగు సత్వ సౌఖ్య మృదు బంధనమీడనన్ స్వామి బాహువుల్. ఒక కల్పం అయింది ఇక్కడి నుంచి వెళ్ళి, ఈ అవతారాలన్నీ ముగించుకుని ఇవన్నీ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కల్పం అయింది. మనం చక్కగా స్వామి యొక్క ఆ ప్రేమను చూరగోవటానికి, ఆయన బాహువుల్లో వాడడానికి. మరలన్ గల్పములన్ పట్టెను మనము స్వామి బాహుబంధన శుద్ధాంత పదవింజేర జిన్నిదైనను మనసుంతేజ జేతలందు ధనువును గర్మఫలమయ్యను ఘనము సుమ్ము. మనమేమో చాలా సాధనలు చేసి కొన్ని కల్పాలుగా మనం శ్రమిస్తే ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. ఈ గోదావరి 30 రోజుల్లో ఈ వ్రతం అనేటువంటిది ఆచరించి చక్కగా ముక్తిని పొంది ఆ భక్తి అనేటువంటి మార్గంలో ఇక్కడికి వచ్చేసింది అంది. అనుయున్ స్వామి ఇది ఎల్ల లోకహిత కార్యం బయ్యే మీ ఈశలందున బారుషము 3 జన్మల అసుల స్థూలాకృతుల్ పొందగంజేసను వైకుంఠపు ద్వారపాలకుల్ జేకొన్న కార్యమున నేనను గైకొంటిని చిత్తరూపతరువల్ నూత్నానుభూతిన్ త్రుటిన్. ఆయనకేమో కొన్ని సెకండ్లు చెప్తాడట, జస్ట్ ఏముంది, మీరు ఇలా అనుకున్నారో అలా అయింది, జన్మలు వచ్చాయి, నేను వెళ్ళాను, ఇన్ని అవతారాలు ఎత్తాను, వచ్చాను, ఏముంది, కన్ను మూసి తెరిచే లోపల అయిపోయింది అన్నట్టు స్వామి.
కానీ మనం ఇటు నుంచి చూస్తే కొన్ని యుగాల కథలన్నీ కూడా అందులో చక్కగా మడతలున్నాయి. ఆ మడతల్లో ఇమిడి ఉన్నాయి అన్నమాట. నా సంకల్పము ధర్మబద్ధమెప్పుడు నా సృష్టిలో జీవులభ్యాస ప్రౌఢి గణించుకొందు తనుభూతాధ్వంబులు ఇంద్రియ వ్యాసంగములన్బడి మానస పథ ప్రాకారముల్ దాటి నాధీ సౌందర్యమును బట్టి చేరదువు సాధ్వి నిశ్చలానందమున్. నా సంకల్పం ఎప్పుడు కూడా ధర్మబద్ధం. అంటే స్వామికి సంకల్పం ఏదైతే ఉంటుందో అది మన కర్తవ్యంగా పెట్టుకుని ఆచరణలోకి ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు స్వామి సంకల్పానికి మనం పాత్రం అవుతాం అన్నమాట. మాస్టర్ గారి వర్క్ మనం ఎందుకు చేయాలి? మనం చేయకపోతే మనకన్నా బాగా చేసేవాడు ఉంటాడు. ఆ అవకాశం మనకు వచ్చింది కాబట్టి మనం దాన్ని చేసుకుంటే మాస్టర్ గారి యొక్క ప్రజెన్స్ మనకు వస్తుంది. అలా భగవంతుడి యొక్క ప్రజెన్స్ మనకి అంటే మనం సాధన చేయటం ఇవన్నీ కూడా తర్వాత సంగతి. ఫస్ట్ చేయగలగటానికి కావాల్సినటువంటి అవకాశం ఇచ్చింది ఎవరు? స్వామి అనమాట. అలాగా ఆయన సంకల్పం నుంచి పుట్టిందే ఈ యోగాభ్యాసం ఇవన్నీ చేసి వాళ్ళు ఇవన్నీ దాటి నా ధీ సౌందర్యం అంటే బుద్ధిలో ఉన్నటువంటి భగవంతుడు ఏదైతే ప్రచోదనం చేస్తున్నాడో అక్కడికి వాళ్ళ కాన్షియస్నెస్ ఈ మనసు అనేటువంటి రకరకాలైనటువంటి పొరలన్నీ కూడా అతనిలో దాటి ఆ బుద్ధి దగ్గరికి వచ్చి ధియోయోన ప్రచోదయాత్ ఎవడైతే లోపల నుంచి ప్రచోదనం చేస్తున్నాడో అక్కడికి వచ్చి లీనమైనటువంటిది నా సంకల్పం అది అని చెప్తున్నారు. యోగమంచును శ్రమింతురొక్క ఎడల భోగమని మునిగిపోదురు పుక్కిళులుగా శాస్త్రమని యొక్క ఎడల తెగ సాగుచుండ్రు తప్పొప్పులంటును నొప్పిగొండ్రు. యోగ సాధన అంటారు కొంతమంది అని అలా శ్రమిస్తుంటారు. ఏనైనా కొంచెం భోజనం కళ్ళు పోతాయి, భోజనం చేయకూడదు. భోజనం ఏంటి? మంచినీళ్ళు, పచ్చి మంచినీళ్ళు కూడా గొంతులో పడకూడదు, అనుష్ఠానం అవ్వాలి అంటాడు. యోగాభ్యాసం అంటాడు పొద్దునుంచి రాత్రి వరకు తన్నీను ఇంట్లో వాళ్ళని కూడా సతాయిస్తుంటాడు. అదేమో సాధన అనుకుంటారు కొంతమంది, భోగం అనుకుంటారు కొంతమంది. అనుకుని రకరకాలైనటువంటి ప్రసాదాలు ఇవ్వటం అందరికీ పంచిపెట్టడమే అనుకుంటారు. శాస్త్రం అనుకుంటారు కొంతమంది. ఇవన్నీ ఏముందండి? శాస్త్రం తెలుసుకోవాలి. శాస్త్రంలో అసలైనటువంటి ఆ రహస్యాలన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ మనకి పరమపదం లభించదని అంటారట కొంతమంది. ఇంకోళ్ళేమో అలా చేయకూడదు, ఇలానే చేయాలి, ఇలా చేయకూడదు, అలానే చేయాలి అని తప్పొప్పులు వాటిల్లో ఇరుకుల్లో పడి వాళ్ళకి వృధా టైం అంతా కూడా కాల్చుకుంటుంటారు. ఇవన్నీ కూడా అభ్యాసం అని అనుకుంటారు ఎవరికి వాడు. కర్మయంతును కొందరు కష్టపడదు. కష్టాలు పడుతున్నారు. ఎందుకయ్యా అంత దూరం నడుస్తావు? చక్కగా బస్సు ఉంది కదా, ఎక్కువ. లేకపోతే నేను వెళ్తున్నాను కదా, నా వెనకాల ఎక్కువ తీసుకెళ్తాను. అమ్మమ్మ నా కర్మఫలం ఎలా పోతుందండి? మీకు పుణ్యం వస్తుంది కానీ నాకు పాపం వస్తుందే. అంటే మనకు పాపం వస్తుందేమో భయం తప్ప అక్కడ భగవంతుడికి ఏం కావాలనేటువంటి దాని మీద ఉండదు. కృష్ణుడికి ఒకసారి తలనొప్పి వచ్చింట, తెలుసు కదా మీకు ఆ కథ. వచ్చి ఆయన భరించలేకపోతున్నానట, ఉద్దోడు వచ్చేట. ఏంటి స్వామి మీకేంటి తలనొప్పి ఏంటి అంటే, మీకేంటి తల ఉంది అన్నట్టు అడిగేట. తల ఏంటి మీకేంటి అన్నట్టు. అదేంట్రా నాకు కూడా అందరూ తల దాని నొప్పిగా ఉంది అన్నట్టు. మరేంటి మందులు అంటే, ఏం లాభం లేదు. ఎంఎన్సీకి తీసుకెళ్తా, ఏం లాభం లేదురా. హాస్పిటల్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏం లాభం లేదు, దీనికి ఒకటే ఒక మందు. చిన్నప్పుడు నాకు తలనొప్పి వచ్చేది, అప్పుడు ఆ మందుతోనే తగ్గేది అన్నట్టు. అయితే చెప్పు స్వామి అన్నట్టు. ఏం లేదు, భక్తుల పాదధూళి ఉంటుంది, అది నెత్తిని పెట్టుకుంటే చాలు అన్నట్టు. భక్తుల పాదధూళి పెట్టుకుంటే చాలు అనేటప్పటికీ భక్తులు ఎవరున్నారు అనిపించుంటా. ఏంటి ఇంత భక్తాగ్రేశ్వరుడికి ఎదురుకుండా కృష్ణుడు చెప్తుంటే నేను భక్తుడిని అని చెప్పించుకున్నాడే, మర్చిపోయాడు భక్తుడిని అని. మనే సరే వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వలేదు. సరే రుక్మిణి దగ్గరికి వెళ్ళి అమ్మ పాదధూళి ఇమ్మన్నాడు, భక్తులది తలనొప్పిగా ఉండట. అయ్యో ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా పతి, ఆయన ధూళి నా నెత్తిన వేసుకోవాలి కానీ నా ధూళి నీ బుర్ర ఉందా లేదా అంట. సత్యభామ దగ్గర ఏమయ్యా ఇదివరకే నా మీద అసలే నాకు బిరుదు వచ్చింది, నేను కాలుతో తన్నాని, నువ్వు ఇంకా నన్ను అపకీర్తి పాలు చేస్తావా? బుద్ధి లేదా నీకు? అమ్మో బాబోయ్ అనుకున్నట్టు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వెళ్ళి అడిగితే ఏంటి కృష్ణుడికి ఏంటి మా పాత్రుడు, నీకు బుర్ర ఉందా లేదా? ఏంట్రా ఇంత దొరకలో ఎవరికి ఇంత గుప్పెడు భక్తులు పాత్రులు దొరకలేదా అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఇలా ఏంట్రా ఏది పాత్రుడు లేదు, తల పగిలిపోతుంది అన్నట్టు. స్వామి దొరకలేదు అన్నట్టు. అదేమిట్రా ఇంత దొరకలో, నేను పరిపాలించే దాంట్లో ఒక పాత్రుడు కూడా దొరకలేదు నీకు అన్నట్టు.
లేదండి ప్రతి ఒక్కరిని అడిగానట్టు, నువ్వు కంపు ముంచేసావు, ఇదేదో నువ్వు నా ఫ్రెండ్ కదా, సీక్రెట్ కదా, నీకు చేత నువ్వేమో అందరికీ నా సీక్రెట్ అంతా చెప్పేసావు, తలనొప్పి వస్తుంది, రేపు నుంచి ఆ ప్రెస్టేజ్ ఏమవుతుంది, కృష్ణుడికి తలనొప్పి వచ్చింది అందరికి తెలిసిపోయింది అన్నట్టు. ఇలా కాదు, నువ్వు వెళ్ళు రజగోకులానికి వెళ్ళు, అక్కడ ఇస్తారులే, అక్కడ తీసుకురా అన్నట్టు. సరే పరిగెత్తుకొని వెళ్ళాట రజానికి. వెళ్తుంటే ఆ పాలు అమ్ముకునే వాళ్ళు ఏమైనా అమ్ముకుంటున్నారట, కృష్ణ దామోదర అని. వాళ్ళు కృష్ణుడు ఒక్కడే ఫిజికల్గా లేడు తప్ప మిగిలిన చూసినా, వాళ్ళు అమ్ముకున్నా, వ్యాపారం చేసినా, ఈ సంసారం చేసినా ఏదైనా కృష్ణుడు తప్ప వాళ్ళకి వేరే లోకమే లేదు. ఏంటన్నట్ట, ఇది ఇలా అయింది, కృష్ణుడికి తలనొప్పి. కృష్ణుడి తలనొప్పి కంటే ఆయన వదిలేసి నువ్వు మా దగ్గరికి వచ్చి నీకు బుద్ధి లేదా అన్నట్టే. తలనొప్పి కంటే ఆయన దగ్గర ఉండి ఆయన సృష్టి చేయకుండా ఇక్కడ దాకా వచ్చా నీ దుంపదేగా అన్నట్టు. అలా కాదు, భక్తుల ఏది పట్టు అన్నట్ట. అంటే అది కాదు పట్టు అన్నట్ట అని ఆ తట్ట కూడా దించలేట, ఇలాగా మట్టిలోకి ఇలా కాలెత్తి ఇలా పైకని పట్టుకొని పట్టు అన్నట్టు వేసట్టు. ఏంటి వేస్తున్నారంట, కృష్ణుడు తలనొప్పిట పార్థుడుగా పట్టండి అన్నట్ట. అందరూ ఇచ్చారట. ఇదే తట్టడంత ఏంటి అది నెత్తిని పట్టుకొని బయలుదేరేట. చేతిలో ఏమో వెన్న ముద్దు పెట్టారట, పెట్టి మా కృష్ణుడికి అన్నట్టు. మీకు చదువుకోలేదు, బుద్ధి లేదు, ఆ మాత్రం ఫిజిక్స్ తెలియదా, ఇక్కడ నుంచి చేతులు పెట్టుకుని వెళ్తే అక్కడ కరిగిపోదాం, ఏం కరిగిపోదు, ఆయన్ని గుర్తుంటే కరిగిపోదు, మేము ఎప్పుడు అలానే తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం, ద్వారకలో ఎంత దూరం ఉన్నా తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం, మా రజనలో మేము అలానే చేస్తాం చిన్నతనంలో అన్నట్టు తెచ్చాడు. ఇప్పుడు వీడేమో కృష్ణుడు తప్ప ఇంకేం తలుచుకోకూడదు, మనకి ఎంత కష్టం, మాస్టర్ గారిని తప్ప ఇంకేమైనా తలుచుకోకని చెప్తే రోజు గడుస్తుందా మనకి, కృష్ణ 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 వెళ్తాడు. ఏంట్రా ఇలా వచ్చా, ఫస్ట్ తీసేసుకో ముందు అన్నట్టు, ఎందుకు కరిగిపోతుంది అన్నట్టు, ఇంక పేరు తలుచుకోలేక చస్తున్నాను తీసుకో అన్నట్టుగా అన్నట్టు. తీసుకుని ఏంట్రా అని చూస్తే శుభ్రం కిరీటం పెట్టుకున్నాడు, బ్రహ్మాండంగా మాదాగా ఉన్నట్టు కృష్ణుడు. ఏమయ్యా తలనొప్పి అన్నావు, ఇంత దూరం వెళ్ళాను, వాళ్ళేమో తట్టడి ఇచ్చారు, చచ్చి చెడి మోసుకుని వచ్చాను, నెత్తిని పెట్టుకుని నీకేంటి నేనేమన్నాను అన్నట్టు. పాదభక్తి నెత్తిని పెట్టుకుని, ఏ నెత్తిని పెట్టుకోవాలి నేను చెప్పలేదుగా, భక్తి ఏంటి నీకు తెలియడం కోసం అలా చేశాను అన్నట్టు. అంటే మన అందరం గురువుగారి కన్నా మనకి పాపం వస్తుందో పుణ్యం వస్తుందో మనకి ఇంపార్టెంట్, కానీ గురువుగారు చెప్పిన పని ఇంపార్టెంట్ కాదన్నాడు మనందరికి. అలాంటి స్థితిలో మనం ఉంటాం. అది చెప్పడం కోసం ఈ కథ అంతా నడిచింది అనమాట. కాబట్టి భక్తి అని వ్యామోహ పడుతుంటాం మనం, భక్తి అనుకుంటాం వ్యామోహం చూసి, లేకపోతే వాళ్ళ ఫెనిటిజం, మా గురువుగారు తప్ప ఇంకెవరు, లేకపోతే నేను నమ్మిన దేవుని తప్ప ఇంకెవరు, అందరూ పాపులు నాన్ పాపుల్లోకి వెళ్ళిపోతాం భక్తి అనుకుని. మతమటుంచు కొందరు మమత గుండ్రు, ఈ మతం అయితే గొప్పది, ఈ మతంలోనే మీకు మోక్షం లభిస్తుంది, ఇంకే మతంలో లభించదు. శివుడిని ఆరాధిస్తేనే మీకు కైలాసం వస్తుంది, విష్ణుని ఆరాధిస్తేనే ఇవన్నీ. కానీ ఎవరి ఫిలాసఫీ వాళ్ళది, అంటే వాళ్ళందరూ తప్పని కాదు, అదేదో ఉంటే కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాం కదా, అందుకని ఇన్ని రకాలుగా పెడతాడు అనమాట భగవంతుడు. నేను లేనని తలతరు ఇంకొంతమంది భగవంతుడు ఏది చూపించు, నాన్ సెన్స్, వేర్ ఇస్ గాడ్. మనకేమో రక్తం మాల్చిపోతుంది, ఏంట్రా వీడు, వాడు ఇష్టం, వాడిని ఏం చేస్తావు, నువ్వు చేయగలిగింది ఏం లేదు, దండం పెట్టడమే వాడికి కూడా. ఇప్పుడు మనకి ఎవరైతే అన్నం పెడుతున్నారో వాడికి కూడా వాడే పెడుతున్నాడు కదా, భగవంతుడే పెడుతున్నాడు. భగవంతుడే భరించగలిగినప్పుడు మనం భరించడం ఏముంది, మర్చిపోతాం మనం. ఇందరులు నేను లీల రచించిన నాటకమందు పాత్రలై, వీళ్ళందరూ కూడా భగవంతుడు రచించినటువంటి ఈ జగన్నాటకం అనేటువంటి దీంట్లో పాత్రలేట వీళ్ళందరూ కూడా. సందడి చేయు వేళల రసంబులు చిప్పిలి స్వేదమశ్రువుల్ చిందిన జీవితంబులు రచించి నాటక పాత్రధారులై అందరూ రంగమై నిలువ నేనొకండనే కనువాడ నేనుగన్. ఇన్ని రూపాల్లో అందరూ కూడా వేరే వేరే ఎవరి ప్రణాళికలు వాళ్ళవి, ఎవరు రూట్స్ వాళ్ళవి. పొద్దున్న లేస్తే వ్యాపారం చేస్తే వ్యాపారం చేసుకునేవాడు, మోసం చేసేవాడు, దొంగ జేబులోంచి కొట్టేసేవాట. మనకి రుద్ర సూక్తంలో చెప్తాడు, తస్కరం చేసేవాడు, వాడిని వంచేవాడు, పోలీస్ రూపంలోనో ఎవరి రూపంలోనో వాడి దగ్గర లంచం కొట్టేసేవాడు. ఇంతమంది రూపాల్లో కూడా వంచదే పరివంచదే మోసం చేసేవాడు ఉంటాడట. వాడిని మోసం చేసేవాడుగా మళ్ళీ భగవంతుడు వాడిని మోసం చేస్తాడు. ఇన్ని రూపాలుగా కూడా భగవంతుడే ఉంటాడట. కాబట్టి మనం ఏం చేస్తున్నా సరే ఇన్ని రూపాలుగా ఉన్నటువంటి భగవంతుడు వాళ్ళలో ఉండేటువంటి ఎవరు అని తలుపు కొడితే అంటే నేను అంటారట ఇంతమంది కూడా. ఆ నేనుగా ఎవడైతే ఉన్నాడో వాడిగా నేనుండి జగన్నాటకాన్ని నడిపిస్తున్నాను అని చెప్పారు.
ఇప్పుడు సమయం. కాబట్టి ఆ రకమైనటువంటి జగన్నాటకాన్ని నడిపిస్తున్నటువంటి అంతర్యామి స్వరూపమైనటువంటి మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారు మనందరికీ కూడా ఆ గోదాదేవి ఏదైతే మనకు అందజేసిందో ఆ యొక్క భక్తి మార్గంలోకి మన బుద్ధులను ప్రచోదనం చేసి మనందరినీ కూడా ఆ భక్తి మార్గంలోకి నడిపించుదురుగాక. వాసుదేవ 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 వాసుదేవ.